నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలకు అప్డేట్స్ చూస్తే, అభివృద్ధి కోసం నిధుల కోసం ఎవరైనా కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పదే పదే ప్రధానిని కలుస్తానని చాలా మంది అంటున్నారని, మోదీ తనకు బంధువు కాదని చెప్పారు. ఆయన దేశానికి ప్రధాని అని, ఎన్నికల వరకే రాజకీయమని అన్నారు. ప్రధాని అనుమతిస్తేనే నిధులు వస్తాయని, తనకు పర్సనల్ ఎజెండా లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు కేంద్రాన్ని అడగలేదని, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదని ఎద్దేవా చేశారు. అందుకే మోదీని కలుస్తున్నానని నిర్మల్ సభలో తెలిపారు. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు. నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు. పెద్దలు చెప్పిను అడగంది అమ్మాయినా పెట్టదని. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో. అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి